స్వీట్ కార్న్ పచ్చికారం పులావ్. ఈ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారా? చేయలేదా? అయితే మీరు ఒక సూపర్ టేస్ట్ని మిస్ అవుతున్నారు. ఒక్కసారి ఈ కాంబినేషన్ని ట్రై చేశారంటే మీరు దీనికి ఫ్యాన్ అయిపోతారు. హాయ్, వెల్కమ్ టు తాలింపు టేల్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సునీల్. ఇంకా డీటెయిల్డ్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట 1.5 గ్లాసు సోనా మసూరి బియ్యం బాగా కడిగి నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని 10 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ వెల్లుల్లి, కనిపిస్తున్న రేషియోలో అల్లం, కనిపిస్తున్న రేషియోలో దాల్చిన చెక్క, 8 లవంగాలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు, 4 ఇలాచీ మొత్తం యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని తర్వాత మరో 100 ml వాటర్ యాడ్ చేసుకొని నున్నగా ఈ కన్సిస్టెన్సీలో కాటుకలాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఓ కుక్కర్ పెట్టుకొని 5 నుండి 6 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు, జావిత్రి, స్టార్ అనాసి, రాతి పువ్వు, మరాఠీ మొగ్గ యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు యాడ్ చేసుకొని ఓ నిమిషం పాటు వేయించుకోవాలి. మసాలాలో పచ్చిమిరపకాయలు ఎక్కువ యాడ్ చేశారు అనుకోకండి. కారం మొత్తం పచ్చిమిరపకాయల్లోనే ఉంటుంది. ఇక స్పెషల్గా మిరప్పొడి ఏమీ యాడ్ చేయం. తర్వాత 1.5 స్పూను సాల్ట్ యాడ్ చేసుకొని ఆనియన్ పింకిష్ కలర్లోకి వచ్చే వరకు అంటే 1 నుండి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం తాలింపు టేల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. ఈ కన్సిస్టెన్సీలో ఆనియన్ వేయించుకున్నాక గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న మసాలా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 నుండి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మసాలాని వేయించుకోవాలి. అంటే మసాలా పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత బాగా కడిగి పీల్ చేసిన 200 గ్రామ్స్ స్వీట్ కార్న్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఏ గ్లాస్తో బియ్యం నానబెట్టుకున్నామో ఆ గ్లాస్తో 3 గ్లాసులు గోరువెచ్చటి నీళ్లు యాడ్ చేసుకొని ఓ పొంగు వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత నానబెట్టి పక్కన ఉంచుకున్న బియ్యం, పుదీనా, కొత్తిమీర తరుగు, మీడియం సైజ్ టొమాటో తరుగు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 స్పూన్ గీ యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి రుచి చూసుకొని ఉప్పు చాలుకుంటే అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి 3 విజిల్స్ ఉడికించాలి. తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని గుమ్మలాడే స్వీట్ కార్న్ పచ్చికారం పులావ్ని ఎంజాయ్ చేయండి. మెతుకు అతుక్కోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. బయట దొరికే అన్హెల్తీ బిర్యానీ తినకుండా ఇలాంటివి ఇంట్లోనే ట్రై చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా రుచిగా కూడా ఉంటుంది. ముఖ్యంగా శుభ్రంగా కూడా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు తాలింపు టేల్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.